హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఐపీఎల్ 18th సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది? స్పోర్ట్స్ అనలిస్ట్ సందీప్ ఉన్నారు. సందీప్ని పలకరించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? సూపర్. సో ఐపీఎల్లో మనం చూస్తే కెప్టెన్స్ మారారు. 4-5 టీమ్స్ ఆల్రెడీ వాళ్ళు కెప్టెన్స్ చేసినా కూడా టీమ్ లీడ్ అనేది వేరే స్టేట్కి వెళ్ళడం అనేది కొత్త. ఇప్పుడు మనకి శ్రేయస్ అయ్యారు, ఇటు కేకేఆర్లో కప్ కొట్టాడు, అటు వెళ్ళాడు పంజాబ్కి. అలాగే రిషబ్ పంత్ ఢిల్లీ టు లక్నో, అజింక్య అలాగే వచ్చాడు. సో ఇలా వీళ్ళ పట్టిదారు ఉన్నాడు ఆర్సీబీ. సో వీళ్ళని తీసుకుంటే సో ఎవరికి ఎక్కడ ఏ వ్యూహం ఫలిస్తుంది అంటావు? అంటే నీ అనాలిసిస్ ఏంటి కొత్త కెప్టెన్స్? అజింక్య రాణే కొంచెం టఫ్ జాబ్. బేసిక్లీ అతని బ్యాటింగ్ ఎక్కడ చేయాలి, ఈ టీం ఎక్కడ ఉంది, ఎవరిని తీసుకెళ్ళాలి ఏంటి అని అతను హెవీగా వరుణ్ అండ్ నరేన్ మీద రిలే అవుతాడు. వాళ్ళిద్దరిలో ఎవరు హ్యాండ్ ఇచ్చినా నరేన్ బ్యాటింగ్ తో కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. వరుణ్ అయితే బౌలింగ్ చేసి పక్క వెళ్ళిపోవచ్చు, నరేన్ బ్యాటింగ్ కూడా చేయాలి. సో వాళ్ళిద్దరిలో ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా కేకేఆర్ కష్టం అవుతుంది. అల్లే రచిత్ రాణా, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, తర్వాత హెన్రిక్ నోకియా, ఆండ్రే రసెల్ ఇలాంటి వికల్పాలు ఉన్నా కూడా వీళ్ళ మీద చాలా గట్టిగా రిలై అయ్యే ఒక కెప్టెన్. సో ఎప్పుడైనా కూడా ఒక కెప్టెన్ ఒకళ్ళిద్దరి మీద రిలై అవుతున్నాడు అంటే కొంచెం టఫ్నెస్ అనేది ఉంటుంది. సో అజింక్యకి ఒక టఫ్ జాబ్ అనేది ఖచ్చితంగా ఉంది. రజత్ పతిదార్ గురించి మాట్లాడితే రజత్ పతిదార్ మీద క్యాప్టెన్సీ తీసుకున్న వెంటనే నుంచే ప్రెషర్ మొదలైపోయింది. ఎందుకంటే అది ఆ ఫ్రాంచైజ్ అలాంటి కసి మీద ఉండే ఫ్రాంచైజ్, కప్పు కావాలనుకునే ఫ్రాంచైజ్, చాలా ఎమోషనల్గా ఉండే ఫ్రాంచైజ్. అండ్ ఫ్యాన్స్ అలాగే ఉంటారు. మొత్తం అంతా తిట్టాలంటే తిట్టేస్తారు, పొగడాలంటే పొగడేస్తారు, వేరే లెవెల్లో ఉంటుంది అంతా. సో అలాంటి పరిస్థితి. ఇన్ఫాక్ట్ మన కప్పు కొట్టకపోతే చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు కప్పు కొట్టలేదు, వాళ్ళ క్రేజ్ చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతుంది. అది కోహ్లీ, అది వితౌట్ ఎనీ డౌట్ కోహ్లీ. అది కోహ్లీ ఆ ఫ్రాంచైజ్ కి ఏ విధంగా అయితే ఒక ఐకాన్ అయ్యాడో, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాండ్లింగ్ దమ్ ఇన్ గుడ్ స్పిరిట్. వాళ్ళు ఈవెన్ బ్రాండ్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు టాప్ లోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఇదిలో ఉంటారు. సో దట్స్ అ డిఫరెంట్ డిస్కషన్. బట్ ఆ ఫ్యాన్స్ ఇమోషన్ లో ఉన్నారు. రజత్ పతిదారికి అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటి అంటే ఫస్ట్ సీజన్ లోనే హీ కెన్ బి ఆర్సీబీస్ బెస్ట్ ఎవర్ క్యాప్టెన్. ట్రాఫీ కొట్టాడంటే మంచి ఛాన్స్. అది బెస్ట్ ఆపర్చునిటీ. అది ఎవరికి రాని ఆపర్చునిటీ వస్తుంది. దాంతో 2020 కెప్టెన్ కూడా అయిపోవచ్చు. అది బట్ అదే ఆ టీంలో ఉన్న స్టార్స్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు. హోమ్ అడ్వాంటేజ్ అనేది లేదు. ఆర్సీబీ గురించి మనం మాట్లాడుకుంటే చిన్నస్వామిలో ఇప్పటిదాకా 90 మ్యాచ్లు 92 మ్యాచ్లు అవుతాయి. ఆర్సీబీ 45 కూడా గెలవాలా, హాఫ్ కూడా గెలవాలా. ఇబ్బందులు ఉన్నాయి. వచ్చే పాయింట్ల కన్నా పోయే పాయింట్లే ఉన్నాయి అక్కడ చిన్నస్వామిలో. మిగతా ఏ టీం కి ఇలాంటి ప్రాబ్లం లేదు. అది కూడా లాస్ట్ ఆ పవర్ ప్లే మిడిల్ ఓవర్స్ దెబ్బలు పడుతూ ఉంటాయి. సో అతను ఎట్లా ఆడతాడు? పైగా అతను లీడర్ గా మాత్రమే తీసే ప్రైమ్ బ్యాటర్. కోహ్లీ పక్కన ఉన్నా కూడా రజత్ పతిదార్ ఇస్ ప్రైమ్ బ్యాటర్, మిడిల్ ఓవర్స్ లో ఆడే బ్యాటర్, కీ ప్లేయర్ కూడా. సో ఆ ప్రెషర్ అనేది అతనికి ఉంటుంది. సో అతను ఎట్లా హ్యాండిల్ చేస్తాడనేది చూడాలి. తర్వాత ఇక మీరు మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాప్టెన్స్. ఇద్దరు ఢిల్లీ క్యాప్టెన్ చేశారు. పంత్ ఢిల్లీ కెప్టెన్ గా ఉన్నాడు, అయ్యర్ ఢిల్లీ కెప్టెన్ గా ఉన్నాడు. అయ్యర్ కప్పు కొట్టి మరీ పంజాబ్కి వెళ్ళాడు. సో అయ్యర్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ అనే ఒక టీంలో వాళ్ళు అసలు వేరే లెవెల్లో ఖర్చు పెడతారు ప్లేయర్స్ని తెచ్చుకోవడానికి. ఆ ప్లేయర్స్కి అక్కడికి వెళ్ళాం కానీ ఏమవుద్దో తెలియదు. అన్ని ఉన్న అల్లున్నోట్లో ఏదో శని, అన్ని ఉన్న అల్లున్నోట్లో శని ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా సూపర్ ఓవర్, ఏదో ఒక గెలిచే మ్యాచ్ కూడా సూపర్ ఓవర్, 2 రన్లు తేడాతోనో 1 వికెట్ తేడాతోనో ఇలాంటి ఓడిపోయిన మ్యాచ్లు స్మాల్ మార్జిన్స్ తో ఆడతారు. గెలిచే మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ తెచ్చుకుంటారు. సో అలాంటి పనులు వస్తాయి వాళ్ళకి. ఈసారి మాత్రం రికీ పాయింటింగ్ అక్కడికి వెళ్ళడం, కొంచెం మంచి బౌలింగ్, చహల్ని తెచ్చుకున్నారు. తర్వాత హర్షదీప్ సింగ్ ఉన్నాడు, మార్కో యాన్సన్ ఉన్నాడు, లాకీ ఫర్గ్యూసన్ ఉన్నాడు. ఇలాంటి ఒక మంచి బౌలింగ్ అటాక్ అనేది వాళ్ళ దగ్గర కనిపిస్తుంది. ఎందుకు కొంచెం అండర్ డాగ్స్ గా వచ్చి పంజాబ్ ఇప్పుడు ఉన్న టీమ్ లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ టీమ్, స్ట్రాంగే కానీ ఇంతవరకు వాళ్ళు ప్లే ఆఫ్ కి వెళ్ళింది కానీ ఫైనల్స్ కి వెళ్ళింది కానీ సక్సెస్ఫుల్ టీమ్. ఐపీఎల్ చరిత్రలో లీస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ పంజాబ్. 2 సార్లు ప్లే ఆఫ్స్ కి వెళ్ళారు. అదే కదా. సో అదొక పెద్ద ప్రాబ్లం ఉంది శ్రేయస్ అయ్యర్. ఇంకోటి ఏంటంటే మీకు ఒక మ్యాక్స్వెల్, ఒక ఇంగ్లీష్, ఒక స్టాయినిస్, వీళ్ళ ముగ్గురులో ఎవరిని ఆడించాలి? వీళ్ళ ముగ్గురిని కాదనుకుంటే అజ్మత్ ఉమర్ చేయాలంటే ఒక ఆల్రౌండర్ని ఆడించాలా? ఇప్పుడు లాకీ ఫర్గ్యూసన్ని, యాన్సన్ ఇద్దరిని ఆడించాలా? లేదంటే ఒక ఇండియన్ బౌలర్ వైశాఖ్ విజయ్ కుమార్ అని ఒక ఇండియన్ బౌలర్ని ఆడించాలా? ఇటువంటి టెన్షన్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా మేము కుదురుకుందాం, ఫస్ట్ 2 మ్యాచ్లు ఆడి ఆ తర్వాత చేంజ్ చేద్దాం అంటే కుదరదు. యూ హ్యావ్ టు ట్రస్ట్ 1 టీమ్ అండ్ వాళ్ళని ఆడించాలి. అవును, అది పంజాబ్కి ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు. ప్రతిసారి చేంజ్, వాళ్ళు ప్రతిసారి చేంజ్, షఫిల్ చేస్తూనే ఉంటారు. అండ్ 18వ సీజన్ ఇది, వాళ్ళ 17వ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. మీకు ఆలోచించుకోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. బాబా సీజన్ కి ఆల్మోస్ట్ కెప్టెన్ మారిపోతున్నాడు. సో ఇక్కడ ఆ కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో హోప్ఫుల్లీ రికీ పాయింటింగ్, శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్ ఢిల్లీ క్యాపిటల్స్ కి కొంచెం బాగానే వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ 2018, 2019, 2020 సీజన్స్ అక్కడ వాళ్ళిద్దరు బాగా ఆడారు. ఫైనల్స్ కూడా వెళ్ళిన సందర్భం, సెమీఫైనల్స్ కి ఫైనల్స్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 2021 లో కూడా బాగా ఆడారు. సో అక్కడ వరకు బాగానే వర్కౌట్ అయింది. ఆ తర్వాత సైకిల్ మళ్ళీ వర్కౌట్ కాదు వాళ్ళకి.
సో ఈసారి వర్కౌట్ అవుతుందని కోరుకోవాలి. బట్ వర్కౌట్ అవ్వాలంటే వాళ్ళ ఫారిన్ ప్లేయర్స్ చాలా బాగా ఆడాలి. ఎస్పెషలీ టాప్ 6లో ఉన్న 3 ఫారిన్ ప్లేయర్స్ బాగా ఆడాలి, లేదంటే గట్టి గోల్ అయిపోతుంది వాళ్ళకి. రిషబ్ పంత్ ఓన్లీ ప్రేయర్ చేస్తాడు, నా ఫాస్ట్ బౌలర్స్కి ఎవరికి ఇంజరీ కాకూడదు. రిషబ్ పంత్ చేయాల్సిన పనులలో అదే, ఆప్షన్ లేదు. ఆ ఫాస్ట్ బౌలర్ సరిగా ఉన్నారంటే లక్నో సాలిడ్ టీమ్. మోసిన్ ఖాన్ గన్ ఫాస్ట్ బౌలర్, మయాంక్ యాదవ్ సూపర్ గన్ ఫాస్ట్ బౌలర్, తర్వాత ఆకాశ్దీప్, అతను ఇంజరీ అంటున్నారు మరి తెలియదు, ఆకాశ్దీప్ ఉన్నాడు, ఆవేష్ ఖాన్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, ఎక్సలెంట్ ఫాస్ట్ బౌలర్. అందరు ఇండియన్ ఫాస్ట్ బౌలర్సే ఉన్నారు, ఒకే ఒక్కడు ఫారిన్ ఫాస్ట్ బౌలర్ వాళ్ళ దగ్గర, షెమార్ జోసెఫ్. మిగతా వాళ్ళందరూ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్. ఈ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ రెడీగా ఫిట్ గా ఉన్నారంటే కనుక లక్నోకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బౌలింగ్ లో బ్యాటింగ్ మంచి బ్యాటింగ్ ఉంది. మిచెల్ మార్ష్ ఉన్నాడు, ఆయన పెరినియల్ ఇంజర్డ్, ఎప్పుడు ఇంజరీ అవుతుందో తెలియదు, ఎప్పుడు రికవర్ అవుతాడో తెలియదు ఆయన. సో మిచెల్ మార్ష్ ఆప్షన్ ఉంది, మార్క్రమ్ ఆప్షన్ ఉంది వాళ్ళకి, నికలస్ పురన్ ఉన్నాడు, డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, ఆయుష్ బదోని ఉన్నాడు, ఈ సెటప్ అబ్దుల్ సమద్ ఉన్నాడు. ఇంత పెద్ద బ్యాటింగ్ సెటప్ ఉంది వాళ్ళ దగ్గర. సో డెఫినెట్లీ యూ కెన్ క్లియర్లీ సీ ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, ఏంటి పరిస్థితి అని. సో రిషబ్ పంత్ కూడా కొంచెం ప్రే చేసుకోవాలి, వీళ్ళు బాగుండాలి నా ఫాస్ట్ బౌలర్స్ అని. ఇంకొక పేరు చెప్తా, అక్షర్ పటేల్ ఢిల్లీ కెప్టెన్ అయ్యాడు. అక్షర్ పటేల్ ఢిల్లీ కెప్టెన్ అవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వద్దన్నాడు, నాకు ఎటువంటి లీడర్షిప్ బాధ్యత వద్దని చెప్పాడు. ఎందుకంటే తన భార్య ప్రెగ్నెంట్ గా ఉంది, ఎన్ని మ్యాచ్లు ఆడతాం లేదో తెలియదు. ఇంకోటి, అతను పూర్తిగా అతని బ్యాటింగ్ మీద ఫోకస్ చేద్దామని ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు అక్షర్ని ఒక్కడనే తోసేసి నువ్వు ఒక్కడవేరా కెప్టెన్ అని చెప్పకుండా అతను కొంచెం సపోర్ట్ ఇద్దామని చెప్పేసి లేట్గా ఫాఫ్ డు ప్లెసిస్ వైస్ కెప్టెన్ కాల్ ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు? హ్యారీ బ్రూక్ లాంటి హ్యాండ్ ఇచ్చాడు, నేను ఆడనని చెప్పాడు, నేను ఇంగ్లాండ్ క్రికెట్ కోసం ఆడుకోవాలి, నేను ఆడనని చెప్పి ఏదో సన్నాయి నొక్కులు నొక్కాడు. సరే నువ్వు వెళ్ళిపోరా బాబు అని చెప్పి ఫాఫ్ డు ప్లెసిస్ వైస్ కెప్టెన్ చేశారు. జేక్ ఫ్రేజర్ మెక్కకు, ఫాఫ్ డు ప్లెసిస్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, ఇది సెటప్. వాళ్ళు చాలా డెప్త్ ఉంది బ్యాటింగ్, స్లోవర్ వికెట్ల మీద చాలా బాగా ఆడతారు, పిచ్చెక్కిచ్చేస్తారు. సో వాళ్ళు వాళ్ళ పిచ్ స్ట్రాటజీని మార్చుకోవాలి. లాస్ట్ టైం ఏం చేశారు, మంచి బ్యాటింగ్ సెటప్ ఉంది, మనం బ్యాటింగ్ వికెట్ ఇద్దాం అనుకున్నారు కానీ కుల్దీప్ యాదవ్ గట్టి కొట్టారు, ఎగిరి కొట్టారు అందరూ. సో కొంచెం స్లో సర్ఫేస్ వచ్చిందంటే కుల్దీప్ యాదవ్ కూడా కొంచెం బెటర్గా బౌలింగ్ చేస్తాడు. అలాగే వాళ్ళ మిగతా బౌలింగ్ ఆప్షన్స్ మీరు చూసుకుంటే కనుక మిచెల్ స్టార్క్ ఉన్నాడు, వాళ్ళకి ముఖేష్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు. సో మోహిత్ శర్మ కావాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వీళ్ళందరూ కూడా స్లో వికెట్ల మీద చాలా బాగా బౌలింగ్ చేసే బ్యాచ్. అక్షర్ పటేల్ కొంచెం స్లో వికెట్లు ఇవ్వాలని కోరుకుంటాడు, రిషబ్ పంత్ నా ఫాస్ట్ బౌలర్స్ ఫిట్గా ఉండాలని కోరుకుంటాడు, శ్రేయస్ అయ్యర్ నా ఫారెన్ ప్లేయర్స్ బాగా ఆడాలని కోరుకుంటాడు, అజింక్య రాణి, నరేన్, వరుణ్ చక్రవర్తి ఆడాలని కోరుకుంటాడు, హిమ్సెల్ఫ్ కూడా బ్యాటింగ్ చేయాలి ఉంటుంది. రజత్ పతిదార్ ఏమో ఇంగ్లీష్ వాళ్ళు హేజల్వుడ్ సరిగా ఆడితే బాగుంటుందని కోరుకుంటాడు. సో ఇలాగా ఒక్కొక్కరికి కీ ప్లేయర్స్ మీద హోప్ పెట్టేసుకుని ఉన్నారు. అది సో మరి చూద్దాం ఈ కొత్త కెప్టెన్స్ లో ఏ కెప్టెన్ ప్లే ఆఫ్ కి తీసుకెళ్తాడు, ఏ టీం ని. సో నాకు తెలిసి పంజాబ్ కొంచెం కొత్తగా కనపడుతుందేమో అనిపిస్తుంది. సో లక్నో కూడా కొంచెం టీం లాగానే కనపడుతుంది. ఈసారి ఏమైనా గట్టి పోటీ ఇచ్చినాయి అంటే మాత్రం ఇవే గట్టిగా ఇస్తాయి. సో ఆర్ఆర్ ఎలాగో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళంతా ఓకే. ఆర్ఆర్ వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు బాగా డిప్లీట్ అయిపోయింది స్క్వాడ్. మీకు బట్లర్ లేడు, మీకు అశ్విన్ లేడు, మీకు చహల్ లేడు, మీరు ఆర్చర్ని తెచ్చుకున్నారు, ఆయన ఎంతవరకు ఫిట్గా ఉన్నాడో తెలియదు. ఇండియన్ బౌలర్స్లో తుషార్ దేశపాండేని తెచ్చుకున్నారు వాళ్ళు, ఆ తర్వాత తీక్షణ, వనిందు అసరంగా, ఈ శ్రీలంకన్ వాళ్ళు ఎంత ఆడతారో తెలియదు. బ్యాటింగ్ అంతే ఇండియన్ భారమే ఉంది, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురేల్, ఆ తర్వాత షిమ్రాన్ హెట్మేర్. సో వెరీ డిప్లీటెడ్ స్క్వాడ్ ఆర్ఆర్. వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే కనుక సంజు శాంసన్ చాలా కష్టపడాలి, అతనే ఇన్ఫాక్ట్ చాలా బాగా ఆడాలి, అతను చూద్దాం దాన్ని బట్టి. సో ఈసారి ఐపీఎల్ ప్లే ఆఫ్కి ఎవరు వెళ్తారు ఏంటి అనేది మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.